तेलंगाना तक न्यूज़ में आप तमाम का खैर मकदूम में बढ़ते हैं। खबर की जानिब बालानगर जोन डीसीपी सुरेश कुमार ने की प्रेस कॉन्फ्रेंस। बताया गया कि जाली आधार कार्ड, पैन कार्ड व दीगर रजिस्ट्रेशन के डॉक्यूमेंट्स बनाने के सिलसिले में चंद अफराद को किया गया गिरफ्तार। बताया गया कि खातून जो कि बीआरएस पार्टी की लीडर बताई गई है, जिसका नाम पद्मजा बताया गया, वो एक गैंग की शक्ल देते हुए इस तरह के काम कर रही थी। इस सिलसिले में चंद अफराद जिनके नाम प्रेम कुमार, गंगम नरेंद्र, वतरम रविशंकर, मेकला हरीश और रेपा का करुणाकर बताया गया, इन्हें भी गिरफ्तार किए जाने की तल्ला से वाकिफ़ करवाया गया। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फ़ौरी कर लें। आलमी, मुल्की, रियासती, मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। ఆల్రెడీ 6 కేసులు ఉన్నాయి. హైతనగర్, మీర్పేట్, మేడిపల్లి, సుల్తాన్ బజార్, మైలార్దేవ్పల్లి, తర్వాత ఈ కేసు, మొత్తం 6 కేసులు ఉన్నాయి. తర్వాత సో ఇది ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ల్యాండ్స్ కబ్జా చేసి వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్కి తెలియకుండా విక్రయించిన కేసు ఇది. దీనికి సంబంధించి వివరాలు ఏంటంటే, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కుతుబుల్లాపూర్ సుభాష్ నగర్లో ఒక ప్లాట్ ఉంది, 147 నెంబర్, 200 యార్డ్స్. ఈయన లెండియాల సురేష్ అని చెప్పేసి, ఈయన ఉప్పుగూడ ఓల్డ్ సిటీలో ఉంటాడు. ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉంచుకున్న ప్లాట్ అది ఖాళీగా ఆయన ఎక్కడో ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు అని సరిగ్గా వచ్చి అప్పుడప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉన్నాడు. సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠ పద్మజారెడ్డి అలియాస్ కుతుబుల్లాపూర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాని సంప్రదించి, ఆ ముఠా నాయకుడు కరుణాకర్ ఇతనికి 3.5 లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ని ఎస్ఆర్ఓ సహకారంతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది. తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఇది నా ల్యాండ్ అంటే అతన్ని భయపెట్టి బెదిరించి వెళ్ళగొట్టడం జరిగింది. ఇది మా పేరుతో రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అతను ఆశ్చర్యపోయినాడు. 20 ఏళ్ళ నుంచి నా ఇదిలో ఉంది, నా కంట్రోల్లో ఉంది, ఇప్పుడు ఎలాగ వీళ్ళ కిందకు వచ్చిందని చెప్పేసి మా పోలీస్ స్టేషన్కి వచ్చినాడు. దాంతో మేము ప్రోబ్ చేయగా మాకు తెలిసింది ఏంటంటే, ఈ కరుణాకర్, ప్రేమ్, హరీష్, రవిశంకర్, ఈ నరేంద్ర, వీళ్ళంతా ఒక ముఠా. ఈ నరేంద్ర అనేతను ఆధార్ ఆపరేటర్. తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అమ్మే పర్సన్గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అమ్మే వ్యక్తులుగా నటించేవాళ్ళు వీళ్ళు. ఈ రేపాక కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి. ఇతనికి 34 ఏళ్ళు. ఇతను హైతనగర్లో ఉంటాడు. ఇతను ఒక 10 ఏళ్ల క్రితం రోడ్డు మీద రాబరీలు చేసేవాడు. ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది హైతనగర్ పోలీస్ స్టేషన్లో. తర్వాత ఇతను ఇలాంటి నేరాలు చేయాలని పథకం పన్ని కొద్దిమంది ముఠా వ్యక్తుల్ని చేరజేసి ఒక ఆధార్ ఆపరేటర్ గగనం నరేంద్ర అనే వ్యక్తిని పట్టుకొని దాని ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ పాన్ కార్డులు తయారు చేసి వాటితోటి మళ్ళీ ప్రేమ్ అనే వ్యక్తి సహకారంతో ఈ సీసీ కాపీ తీసుకుంటారు. ఫస్ట్ వీళ్ళు ఎస్ఆర్ఓ ఆఫీస్లో సీసీ కాపీ తీసుకొని దాని ఆధారంగా ఫోటో కాపీలు తీసి పాత డాక్యుమెంట్స్ మాదిరిగా తయారు చేసి వాటిని చూపించి డెత్ సర్టిఫికేట్లు తీసుకొని అతను చనిపోయినట్టుగా అతని వారసుడిగా వేరే వాళ్ళని చూపించి వాళ్ళ పేరుతో ఆధార్ కార్డులు తయారు చేయించి ఆ విధంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ 6 కేసులు ఉన్నాయి. హైతనగర్, మీర్పేట్, మేడిపల్లి, సుల్తాన్ బజార్, మైలార్దేవ్పల్లి, తర్వాత ఈ కేసు, మొత్తం 6 కేసులు ఉన్నాయి. తర్వాత వీళ్ళు ఇంకా ఇప్పుడు మేము కనుక పట్టుకోకపోయినట్టయితే హైతనగర్లో ఒక 274 యార్డ్స్కి, జూబ్లీ హిల్స్లో ఒక 1000 యార్డ్స్కి, ఏపీలో వైజాగ్లో ఒక స్థలానికి వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకునే డాక్యుమెంట్స్ కూడా రెడీకి పెట్టుకున్నారు. అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో అశోక్ అనే వ్యక్తి అబ్స్కాండింగ్ ఉన్నాడు, అతను కూడా పట్టుకుంటాము. అధికారుల పాత్ర కూడా ఉంది. వాళ్ళని కూడా వీళ్ళ కన్ఫెషన్ ఆధారంగా మళ్ళీ వీళ్ళని పోలీస్ రిమాండ్ తీసుకొని వాళ్ళని కూడా చేయడం జరుగుతుంది. సో మొత్తం 8 డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. సో అందరికీ
ఎస్పెషల్లీ ప్లాట్స్ కొనే వాళ్ళందరికీ మా పోలీస్ వారి సూచన ఏంటంటే మీరు ప్రాపర్గా